హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు గవర్నమెంట్ బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ మధ్య నా స్టూడెంట్ కిషోర్ నాకు ఫోన్ చేసి, సార్ అసలు ఈ బడ్జెట్ ఏంటి, ఎందుకు ఇది తీసుకొస్తారు, మరి చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా ఫిగర్స్ వస్తుంటాయి కదా, ఇవన్నీ ఎలా రిలేటెడ్ ఒకదానికొకటి, ఇంకా లోటు అనేది ఉంటుంది కదా, అది చాలా రకాలు ఉన్నాయి కదా, అవంతా ఏంటి, ఇవన్నీ కూడా ఒక అవగాహన వచ్చేలాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. సరే, మంచి క్వశ్చన్ అడిగా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇది కొంత క్లారిటీ రావాలని చెప్పి నేను ఎన్సీఆర్టీలో ఈ టాపిక్ మీద ఏమేమి ఉందో అంతా కవర్ చేసి మీకు కాన్సెప్షువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బడ్జెట్ ఏంటి అనేది. అంటే ఇక్కడ ఏ ఇయర్ యొక్క బడ్జెట్ ఉండదు, జనరల్గా కాన్సెప్ట్ అంతా చెప్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్లో రీసెంట్ బడ్జెట్ ఫిగర్స్ దీనికి సంబంధించినవి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బడ్జెట్ అనేది ఆర్టికల్ 112 ప్రకారము తప్పదన్నమాట. రాజ్యాంగంలో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఇది. ప్రతి సంవత్సరము పార్లమెంట్లో పెట్టాలి స్టేట్మెంట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి ఎంత డబ్బులు రాబోతున్నాయి, ఎంత ఖర్చులు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా పార్లమెంటుకి చెప్పాలి. సో ఇది 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ దాకా ఫైనాన్షియల్ ఇయర్, దానికి సంబంధించిన ఫిగర్స్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్తారు. అదంటే ఏమంటే, దెర్ ఈస్ ఎ నీడ్ దేర్ ఫోర్ టు హ్యావ్ 2 అకౌంట్స్, దోస్ దట్ రిలేట్ టు ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఓన్లీ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది రెవెన్యూ బడ్జెట్. సో 2 రకాల దీన్ని మామూలుగా బడ్జెట్ అనేదాన్ని 2 భాగాలుగా మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఒకటి వచ్చి రెవెన్యూ బడ్జెట్, ఇంకొకటి క్యాపిటల్ బడ్జెట్. ఈ రెవెన్యూ బడ్జెట్లో ఏం చేస్తామంటే, ఏవేవైతే ఆ సంవత్సరానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో, ఆ సంవత్సరానికి మాత్రమే సంబంధించినట్టువో అవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్ అంటారు. ఇంకా కొన్ని ఉంటాయి అసెట్స్ అండ్ లయబిలిటీస్, వాటికి సంబంధించి క్యాపిటల్ అకౌంట్ అంటారు. ఈ మూలధన బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది అకౌంట్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ది ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అసలు ఇదంతా ఎందుకు పెడతారు, దీని పర్పస్ ఏంటి, అసలు బడ్జెట్ యొక్క పర్పస్ ఏంటి. 3 ఫంక్షన్స్ ఉన్నాయి దానికి. ఒకటి అలొకేషన్ ఫంక్షన్, అంటే గవర్నమెంట్ ప్రొవైడ్స్ సర్టన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ కెనాట్ బి ప్రొవైడెడ్ బై ది మార్కెట్. అంటే ప్రతిదీ మార్కెట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు పల్లెలకి రోడ్లు వేయాలి, అది ప్రైవేట్ సెక్టర్ వెళ్ళి వేయదు, సో గవర్నమెంటే వేయాలి కదా. ఈ రకంగా ఏదైతే మార్కెట్ ప్రొవైడ్ చేయలేదో, ప్రైవేట్ సెక్టర్ రాదో, అక్కడికి రాలేదో, అలాంటి చోటంతా కూడా గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేసి చేస్తుంది. ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ ఉంది, అది ప్రైవేట్ సెక్టర్ చేయలేదు కదా, గవర్నమెంటే చేయాలి. రోడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇవన్నీ కూడా గవర్నమెంటే చూసుకోవాలి ఖర్చులు. పబ్లిక్ గూడ్స్ అంటారు వీటిని. పబ్లిక్ గూడ్స్ అంటే సర్వీసెస్ కూడా యాడ్ అవుతాయి. సో అలొకేషన్ ఫంక్షన్ అంటారు. వీటి కోసం అలొకేట్ చేసేదే గవర్నమెంటు, వాటికి అయ్యే ఖర్చులు, దానికి వచ్చిన ఆదాయం, అదంతా. ఇంకా స్టెబిలైజేషన్ ఫంక్షన్, ఒక ఇంటర్వెన్షన్ చేస్తుంది గవర్నమెంటు ఈ డిమాండ్ ఎక్స్పాండ్ చేయడానికి లేకుంటే తగ్గించడానికి. స్టెబిలైజేషన్ ఫంక్షన్ అంటే స్థిరీకరిస్తుంది అనమాట. స్థిరీకరణ అంటే డిమాండ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు ప్రజలకి కష్టమవుతుంది అనమాట. డిమాండ్ తగ్గిపోయిందంటే జీడిపి తగ్గిపోతుంది పూర్తిగా, గ్రోత్ ఉండదు, ఇన్కమ్స్ ఉండవు ప్రజలకి. సో వీటిలన్నిటినీ ఆలోచించి వాళ్ళు వీటిల్ని స్థిరీకరించడానికి కూడా బడ్జెట్, ఏం చెయ్యాలన్నా బడ్జెటే. ఇప్పుడు అల్టిమేట్లీ ఎన్ని మాటలు చెప్పినాము, ఎన్ని పాలసీలు వచ్చినాయి,
అగ్రికల్చర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, ఇట్లా ఎన్నో చెప్తుంటారు. అల్టిమేట్గా నువ్వు దాన్ని ఎంత డబ్బులు దానికి కేటాయించినావు అనేది ముఖ్యం. అదంతా బడ్జెట్లో వస్తుంది కాబట్టి ప్రతిదీ బడ్జెటే అనమాట. ఆఖరికి స్టెబిలైజేషన్ ఏం చేయాలన్న గవర్నమెంట్ అదంతా బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకొకటి రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, అంటే ఇట్ అఫెక్ట్స్ ది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్. మనుషుల దగ్గర అంటే ప్రజల దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చేతిలో ఖర్చు పెట్టడానికి అనేదాన్ని కూడా గవర్నమెంట్ కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. కొంత ట్రాన్స్ఫర్స్ చేస్తుంది, అంటే పెన్షన్స్ కావచ్చు, ఎన్నో రకాల ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటుంది. కలెక్టింగ్ ట్యాక్సెస్, ఇంకోటి ట్యాక్సెస్ ద్వారా, ట్రాన్స్ఫర్స్ ద్వారా. ఈ ట్రాన్స్ఫర్స్ అనేటివి వెల్ఫేర్ స్కీమ్స్లో మనం చూస్తుంటాము. ఇంకొకటి ట్యాక్స్లు. సో ఇది రాబిన్హుడ్ మోడల్ అనమాట. డబ్బులున్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు, డబ్బులు లేని వాళ్ళకి ఇస్తుంటారు. అది గవర్నమెంట్ చేసేది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కెన్ చేంజ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, అంటే మరి ధనిక పేద వర్గాల మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడం కోసము రీడిస్ట్రిబ్యూషన్, వాళ్ళకి వెళ్ళిపోయింది అది ఆల్రెడీ డబ్బు, దాని నుంచి ధనికుల దగ్గర ఇట్లా ఇదంతా రిచ్, మిడిల్ క్లాస్ ఇట్లా ఉన్నారనుకున్నాం, పూర్. సో రిచ్ దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్లు కలెక్ట్ చేసి పూర్ కోసం ఖర్చు పెడతారు. అదే కదా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఏ స్కీమ్ అయినా కానీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పూర్ కోసం టార్గెట్ చేసింటారు. అది ఓట్ల కోసం అని మనం అనుకోవచ్చు, కానీ జనరల్గా గవర్నమెంట్ పాలసీ ఏంటి, గవర్నమెంట్ పూర్ కోసం చేయాలి. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రిచ్ దగ్గర నుంచి వస్తాయి. అదే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటారు, ఒక ఫెయిర్ సొసైటీ కోసం. ది రీడిస్ట్రిబ్యూషన్ ఆబ్జెక్టివ్ ఈజ్ సాట్ టు బి అచీవ్డ్ త్రూ ప్రోగ్రెసివ్ ఇన్కమ్ ట్యాక్సేషన్. అంటే ప్రోగ్రెసివ్ అంటే ఇప్పుడు బిలో 5 lakhs 10% వేసుకోండి, మళ్ళీ ఇంకా పైకి పోయే కొద్దీ పెరుగుతూ వస్తుంది కదా, ఇది 20%, ఇంత దాటితే 30%, అట్లా. అది ఇన్కమ్ని, హయ్యర్ ఇన్కమ్కి హయ్యర్ ట్యాక్సెస్, దాన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ఆ ప్రాసెస్ ద్వారా రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇవి కాంపోనెంట్స్. ఈ ఒక్క డయాగ్రామ్ మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్, 2 బడ్జెట్స్ ఉన్నాయి. వీటి ప్రతి బడ్జెట్ అంటే ఏంటి, రిసిప్ట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్స్, రసీదులు, వ్యయం, 2 ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూలో 2 ఉంటాయి, క్యాపిటల్లో బడ్జెట్ అన్నాం కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మూలధన రసీదులు, మూలధన వ్యయం. ఈ రిసిప్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఒక్కొక్క రిసిప్ట్స్ చూస్తాం ఇక్కడ. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, రెవెన్యూలో మెయిన్ వచ్చేసి ట్యాక్స్లు అనమాట. గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ట్యాక్సుల ద్వారా వస్తుంది. తర్వాత ఏ ట్యాక్సులు ఎంత వస్తుంది తర్వాత చెప్తాను. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్స్ లేకుండా కూడా కొంత డబ్బులు వస్తాయి, అవి ఏంటి. తర్వాత ఎక్స్పెండిచర్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్లో 2 రకాల ఎక్స్పెండిచర్స్ని చెప్తారు. ప్లాన్ 5 year ప్లాన్స్ ముందుండేటివి కదా, ఆ టర్మ్ అలా కంటిన్యూ అవుతుంది. సో ప్లాన్ ఎక్స్పెండిచర్, ప్లాన్ ప్రకారము చేసేది. ఇంకా ప్లాన్కి సంబంధం లేకుండా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. ఇంకా క్యాపిటల్ విషయానికి వస్తే క్యాపిటల్ రిసిప్ట్స్, దాంట్లో ఏం మళ్ళీ భాగాలు ఏం లేవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తే దాంట్లో ప్లాన్ ఎక్స్పెండిచర్లో ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ 2 ఉంటాయి. రిసిప్ట్స్లో రెవెన్యూ అయితే ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఉంటుందన్నమాట. సో ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బడ్జెట్. సో వాటి గురించి ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ రెవెన్యూ రసీదులు అంటే ఏంటంటే, ఆర్ దోస్ రిసీప్ట్స్ దట్ డు నాట్ లీడ్ టు ఏ క్లెయిమ్ ఆన్ ది గవర్నమెంట్. అంటే
గవర్నమెంట్ మళ్ళా రేపు పొద్దున కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ట్యాక్సులు తీసుకున్నారు, ఓకే మీ దగ్గర ఇంత ట్యాక్సులు తీసుకున్నాను మళ్ళీ మీకు ఇంత ఇచ్చేస్తాను ఎనికి అనేది ఉండదు కదా అది. సో క్లెయిమ్ లేదు, అప్పు కాదు అది. దే ఆర్ దేర్ ఫోర్ టర్మ్డ్ యాజ్ నాన్ రిడీమబుల్, మళ్ళీ ఇచ్చే పని లేదు అవి. దే ఆర్ డివైడెడ్ ఇంటూ ట్యాక్స్, నాన్ ట్యాక్స్. వీటిల్ని రెండు రకాలుగా, పన్నులు, పన్నేతర వసూళ్ళు, పన్నుల రాబడి. సో పన్నుల రాబడి అంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి పన్నులే. దీన్ని డైరెక్ట్ దీన్ని మళ్ళీ రెండు రకాలు అంటారు. ట్యాక్సెస్లో పన్నుల రాబడి, ఇప్పుడు ట్యాక్స్, నాన్ ట్యాక్స్ చెప్పాను కదా, మళ్ళీ దాంట్లో ట్యాక్స్ రిసీప్ట్స్ని రెండు భాగాలు చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సిఏలో డిటి, ఐడిటి అని చదువుకుంటారు, రెండు సపరేట్ సబ్జెక్ట్స్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, డైరెక్ట్ అంటే ఏమీ లేదు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అవి. ప్రత్యక్ష పన్నులు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ట్యాక్స్ కడుతున్నారు అంటే ఒక పర్సన్ డైరెక్ట్గా ఇంత అని కడుతున్నాడు. ఆ వ్యక్తి మీద, ఒక వ్యక్తికి సంబంధించిన ట్యాక్స్ డైరెక్ట్గా అతని మీద పడుతుంది అది. తర్వాత అట్లా అంటే కార్పొరేషన్, అది కూడా ఒక ఎంటిటీనే. కార్పొరేషన్ అనేది కూడా ఒక వ్యక్తి లాంటిదే, దాని మీద వచ్చే ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇంకా గూడ్స్ మీద ఏమన్నా తయారు చేసేటప్పుడు వాటి మీద డ్యూటీస్ ఉంటాయి, ఇంకా ఎక్సైజ్ డ్యూటీస్. తర్వాత కస్టమ్స్ ఉంటాయి, ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుంటాం వాటి మీద కస్టమ్స్ ఉంటాయి. ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ, వాటి మీద కస్టమ్స్ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు అల్టిమేట్లీ ప్రజలు కట్టాల్సిందే కదా. ఇంపోర్ట్గా చేసుకున్నాము అంటే పెరిగింది రేటు, లేకుంటే ఏదన్నా ఇంకా ప్రోడక్ట్ ట్యాక్సెస్, ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఇట్లా చెప్పాను కదా. సో ఇవన్నీ మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట ఇవి. కస్టమ్స్, ఎక్సైజ్. ఈ ఎక్సైజ్ ఉంటుంది, ఎక్సైజ్ పెంచితే కంపెనీ పడుతుంది కదా అంటాం, కంపెనీ వాళ్ళు ఏం పెట్టుకోలేరు కదా, అల్టిమేట్లీ ప్రైస్ పెరుగుతుంది దాని మీద. సో ప్రజలే పెట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఒక్కొక్కరికి పడదు, డైరెక్ట్ ట్యాక్స్ కాదు అది, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంకా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే పన్నేతర రాబడి. పన్నులు కాకుండా ఉంటాయా అంటే కొంత ఉంటుంది దాంట్లో కూడా. గవర్నమెంట్కి పన్నులు కాకుండా ఇంట్రెస్ట్ రిసీప్ట్స్ ఉంటాయి అన్ అకౌంట్ ఆఫ్ లోన్స్ బై సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఎంత ఎప్పుడు అప్పులు తీసుకుంటా ఉంటుంది, కొంత అప్పులు కూడా ఇస్తూ ఉంటుంది. సో అప్పు ఇచ్చినప్పుడు దాని మీద వచ్చేటివి. ఇంకా డివిడెండ్స్, ప్రాఫిట్స్. ఈ లాభాలు కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో, ఈ బ్యాంకులు లేకుంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటాయి, నవరత్న కంపెనీస్, ఇట్లా బాగా డబ్బులు వస్తుంటాయి వాటి నుంచి. ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ది గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. ఫీజ్ అండ్ అదర్ రిసిప్ట్స్, కొన్ని ఫీజులు, ఫైన్లు ఏవో వస్తుంటాయి, రెండెడ్ బై ది గవర్నమెంట్. క్యాష్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఒక్కొక్కసారి విదేశాల నుంచి కూడా గ్రాంట్స్ వస్తుంటాయి ఏదన్నా ఆర్గనైజేషన్స్ నుంచి. అవన్నీ కూడా కలుపుకుంటే అవి పన్నులు కాదు కదా, పన్నేతర రాబడులు. రెండు రకాల రాబడులు. ఆఫ్కోర్స్ పన్నుల రాబడే పెద్దది. క్యాపిటల్ రిసిప్ట్స్, ఇవి మూలధన రసీదులు. ఏంటిది? అలాగే కూడా రాస్తుంటారు, ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ అని కూడా రాసేస్తాం తెలుగులో. మూలధన రసీదులు అని చెప్పచ్చు. ది గవర్నమెంట్ ఆల్సో రిసీవ్స్ మనీ బై వే ఆఫ్ లోన్స్ ఆర్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ అసెట్స్. ఇదేంటి? ఇది ఇన్కమ్ లాగా కాదు, ఆస్తులు సంబంధించి అసెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ అసెట్స్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మాలనుకుంటున్నారు, ఇంకొకటి ఏదో అమ్మాలనుకుంటున్నారు, అట్లా వచ్చే డబ్బులు ఉంటాయి కదా, అట్లా. ఇంకా తర్వాత లోన్స్ తీసుకునింది అనుకోండి గవర్నమెంట్, ఆ డబ్బులు వస్తాయి. సో ఇది రిసిప్ట్స్ అంటే దీంట్లో మళ్ళా వెనక్కి కట్టేదని కానీ ఉంటుంది ఆ లోన్స్ తీసుకుంటే, లేదా ఆస్తులు తగ్గడమైనా ఉంటుంది. అసెట్స్ అండ్ లయబిలిటీస్కి సంబంధించిన విషయం ఇది. లోన్స్ విల్ హ్యావ్ టు బి ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు అకౌంట్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మీకు అర్థమవుతుంది ఇది. ఇన్కమ్ ఎక్స్పెండిచర్
అకౌంట్ వేరుంటుంది, అసెట్స్ లయబిలిటీస్ సంబంధించి వేరుంటుందన్నమాట. రెండు సపరేట్గా అకౌంట్స్ చేస్తాం కదా. అట్లనే ఒక కంపెనీకి ఎట్లయితే ఇన్కమ్ ఎక్స్పెండిచరు మరి అసెట్స్ లయబిలిటీస్ చేస్తామో అట్లనే ఇది కూడా అనమాట. లోన్స్ విల్ హ్యావ్ టు బీ రిటర్న్ టు ది ఏజెన్సీస్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ బీన్ బారోడ్. ఇది మళ్ళీ వెనక్కి ఇవ్వాలి. దే క్రియేట్ లయబిలిటీ, అప్పు వస్తుందన్నమాట మనం తీసుకుంటే. సేల్ ఆఫ్ గవర్నమెంట్ అసెట్స్ లైక్ సేల్ ఆఫ్ షేర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్లో, పిఎస్యూ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు దీన్ని. అలా చేసినప్పుడు రెడ్యూసెస్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్, గవర్నమెంట్కి ఉన్న ఆస్తులు తగ్గుతాయి. ఆల్ దోస్ రిసిప్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ విచ్ క్రియేట్ లయబిలిటీ డెట్ క్రియేటింగ్, అంటే అప్పు తీసుకుంటే డెట్ క్రియేటింగ్ అవుతుంది. ఆర్ రెడ్యూస్ ఫైనాన్షియల్ అసెట్స్ నాన్ డెట్ క్రియేటింగ్, ఇక్కడేమో అప్పు తయారు కాదు మనకి కొత్తగా, అందుకోసం అని చెప్పి ఆస్తులు అమ్ముకోవాలా అని చూస్తూ అంటారు. ఇంకా బిల్డ్ చేయాలా కానీ అమ్ముతా అంటారు. ఇంకేం చేస్తాం, మనకి బడ్జెట్లో లోట్ అనేది వస్తుంది. దాని గురించి నేను చివరిలో చెప్తాను. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు వీటిని. ఈ రెండు రకాల వాటిని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. ఇంకా ఈ రెవెన్యూ వ్యయం గురించి తెలుసుకున్నాం. ఎక్స్పెండిచర్, ఇప్పుడు ఖర్చులు ఎన్ని రకాలు అంటే ఆదాయాలు ఎన్ని రకాలో చూసాం, రెవెన్యూ ఆదాయాలు. ఇప్పుడు రెవెన్యూ వ్యయాలు చూద్దాం. ఇట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఫర్ ది పర్పస్ అదర్ దాన్ క్రియేషన్ ఆఫ్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు క్యాపిటల్గా ఒక క్యాపిటల్ బిల్డ్ చేయట్లేదు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బిల్డ్ చేయట్లేదు, ఆస్తులు క్రియేట్ చేయలేదనుకో, అట్లాంటి వాటి కోసం అని చెప్పి చేసే వ్యయం ఏదైతే ఉందో అది రెవెన్యూ వ్యయం అన్నమాట. ఇట్ క్రియేట్స్ టు దోస్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఫర్ ది నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, డిఫెన్స్ ఖర్చులు అయితే ఉంటాయి. నార్మల్ ఫంక్షనింగ్ కోసం మనమేమి ఇన్వెస్ట్ చేయట్లేదు ఎక్కడ, గవర్నమెంట్ ఇది ఖర్చులు అయితే ఉంటాయన్నమాట, ఆస్తులు ఏం క్రియేట్ చేసుకోవట్లే. ఇంకా వేరియస్ సర్వీసెస్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ డెట్ ఇన్కర్డ్ బై ది గవర్నమెంట్ అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు. అండ్ గ్రాంట్స్ గివన్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్ పార్టీస్, స్టేట్స్కి ఇచ్చేది కూడా ఒక్కొక్కసారి అది మళ్ళీ ఏమన్నా స్టేట్స్కి ఇచ్చిన క్యాపిటల్ బిల్డ్ కావచ్చు, కానీ ఇక్కడ మన అకౌంట్ ప్రకారము రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది అది. ఇంకా ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ప్రణాళిక రెవెన్యూ వ్యయం అంటే ఇట్స్ రిలేట్స్ టు సెంట్రల్ ప్లాన్స్. ప్రణాళిక రెవెన్యూ వ్యయం అంటే సెంట్రల్ ప్లాన్, 5 year ప్లాన్స్. సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. సో ప్రణాళిక రెవెన్యూ వ్యయంలో ఈ ప్లాన్స్ ఉంటాయి, అవి కానీ స్టేట్స్కి ఏమన్నా ఇచ్చేది ఉంటుంది అసిస్టెన్స్, అవన్నీ ప్రణాళిక రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయి. ప్రణాళికేతర రెవెన్యూ అంటే నాన్ ప్లాన్, ఇంకన్నీ జనరల్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఎకనామిక్ సోషల్ సర్వీసెస్ ఆఫ్ ది గవర్నమెంట్ లైక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, డిఫెన్స్ సబ్సిడీస్, శాలరీస్, పెన్షన్స్, ఇవే పెద్దవి, చాలా ఖర్చు పెడతాం దీని మీద. ప్రణాళికేతర రెవెన్యూ ఇది ఎంత తగ్గించుకుంటే అంత మేలు గవర్నమెంట్కి, ప్రజలకి, కానీ ఈ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మూలధన వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు రెవెన్యూ రసీదులు వ్యయము, క్యాపిటల్ రసీదులు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూలధన వ్యయం తెలుసుకున్నాం. ఎక్స్పెండిచర్స్ ఉంటాయి గవర్నమెంట్ విచ్ రిజల్ట్స్ ఇన్ క్రియేషన్ ఆఫ్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్. ఈ క్యాపిటల్ వ్యయంలో ఆర్ రిడక్షన్ ఇన్ ఫైనాన్షియల్, అప్పులు ఏమన్నా తీర్చేసినాం, కొంచెము ఆస్తులు బిల్డ్ చేసుకున్నాం, ఇది చాలా మంచిది. ఇది ఎంత ఎక్కువ ఖర్చు పెడితే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత మంచిది దేశానికి. దిస్ ఇంక్లూడ్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ది అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో కొత్తగా ఏమన్నా షేర్ తీసుకున్నాము, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఏదే కంపెనీ అయినా
తర్వాత ఎక్విప్మెంటు, మిషనరీ, ల్యాండ్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా అసెట్స్ ఎప్పుడైనా మళ్ళీ అమ్ముకోవచ్చు కావాలంటే. సెంట్రల్ గవర్నమెంట్ అసెట్స్ క్రియేట్ చేసుకోవడం. తర్వాత అడ్వాన్సెస్ ఏమన్నా ఇచ్చిందనుకో స్టేట్స్కి, మళ్ళీ తీసుకోవచ్చు కదా ఏదో ఒక రోజు యూనియన్ టెరిటరీస్కి. అవన్నీ కూడా మూలధన వ్యయం కిందకి వస్తాయి. ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీంట్లో 2 రకాలు ఉంటాయి మళ్ళీ: ప్రణాళిక మూలధన వ్యయము, ప్రణాళికేతర మూలధన వ్యయం. సో సెంట్రల్ ప్లాన్ అండ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. తర్వాత నాన్ ప్లాన్, ఇంకా జనరల్ సోషల్ ఎకనామిక్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. దానికోసం చేసే ప్రణాళికేతర మూలధన వ్యయం అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్ అది ఒక బ్యాలెన్స్ అయిందనుకోండి, ఒక తూకం పెట్టినప్పుడు 2 సమానంగా ఉంటే ఎంత ఖర్చులు ఉంటాయో అంతే ఆదాయం వస్తుంది, లేకుంటే ఎంత ఆదాయం వస్తుందో అంతే ఖర్చు. పిండి కొద్దీ రొట్టె అంటాం కదా, అలా ఉంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. మనం అలా ఉండం. మనకు కడుపు పెద్దది, నోరు చిన్నది అన్నట్టుంది పరిస్థితి. చేతులు సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ. అప్పు చేసి పప్పు కూడా తినడం అనేది మన గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ మే స్పెండ్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ది రెవెన్యూ ఇట్ కలెక్ట్స్. దిస్ ఈజ్ నోన్ యాజ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్, సంతులిత బడ్జెట్ అంటారు దాన్ని. ఆ సంతులిత బడ్జెట్ ఎప్పటికి వస్తుందో తెలియదు, కానీ అదైతే మనము అచీవ్ చేయట్లే. ఇఫ్ ఇట్ నీడ్స్ టు ఇన్కర్ హయ్యర్ ఎక్స్పెండిచర్, డబ్బులు అంటే ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ, ఏం చేయాలా? అప్పులు చేసినప్పటి నుంచి దానికి సంబంధించిన కష్టాలు మొదలవుతాయి. అమౌంట్ త్రూ ట్యాక్సెస్ ఇన్ ఆర్డర్ టు కీప్ ది బడ్జెట్ బ్యాలెన్స్డ్. ఏం చేస్తుంది? ట్యాక్స్లు పెంచవచ్చు. వెన్ ట్యాక్స్ కలెక్షన్ ఎక్సీడ్స్ ది రిక్వైర్డ్ ఎక్స్పెండిచర్, మిగులు బడ్జెట్ అంటారు. అది ఎప్పటికీ జరగని పని. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చెప్తున్నా, మన యూనియన్ గవర్నమెంట్లో సర్ప్లస్ బడ్జెట్ అనేది రాదు. ఇది మనకి ఎక్కువ ఉండేది లోటు బడ్జెట్. మోస్ట్ కామన్ ఫీచర్, ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ రెవెన్యూ. ఇప్పుడు ఈ ప్రతి గవర్నమెంట్కి ప్రజల దగ్గర నుంచి డిమాండ్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్స్ పోవాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. దానికోసము ఎన్నెన్నో స్కీములు పెట్టి డబ్బులంతా జనాలకి పంచడం అనేది చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ రన్స్ ఇంటూ డెఫిసిట్ బడ్జెట్, దాన్నే లోటు బడ్జెట్ అంటాము. లోటు అది చాలా కామన్. ఇంకా రెవెన్యూ లోటు, ఎన్ని రకాల లోటు ఉంది? ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్. ఇది లోటు అంటే ఒకటే మెజర్ లేదు. లోటు టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్ కాకుండా చాలా డిఫరెంట్ వేస్లో మనము ఈ లోటుని క్యాలిక్యులేట్ చేస్తాము. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ డెఫిసిట్. అంటే ది రెవెన్యూ డెఫిసిట్ రిఫర్స్ టు ది ఎక్సెస్ ఆఫ్ గవర్నమెంట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసీప్ట్స్. నేను ఇప్పుడు రెవెన్యూ రసీదులు, రెవెన్యూ వ్యయం చెప్పాను కదా, వాటి మధ్య ఉన్న తేడా ఏదైతే ఉందో అది రెవెన్యూ లోటు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ వచ్చి రెవెన్యూ డెఫిసిట్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్. ఇదొక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి మనం. ది రెవెన్యూ డెఫిసిట్ includes only such transactions that affects the current income and expenditure of the government. ఇంతకుముందు చెప్పాను కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నా రెవెన్యూ బడ్జెట్ అన్నా కరెంట్ ఇయర్కి సంబంధించిందే. కరెంట్ ఇయర్, ఇంకా అంతకుముందు తర్వాత సంవత్సరాలకి అదేమీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, అది దానికి సంబంధం లేదు. రెవెన్యూ డెఫిసిట్ వలన ఏమవుతుంది అంటే ఇట్ లీడ్స్ టు వాట్? ది గవర్నమెంట్ ఈజ్ డిస్సేవింగ్. అంటే అది పొదుపు చేయట్లేదు, ఉన్న పొదుపు తగ్గుతుంది. డిస్సేవింగ్ అన్నమాట అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈజ్ యూజింగ్ అప్ ది సేవింగ్స్ ఆఫ్ ది అదర్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. ఎక్కడో ఇంకో చోటు నుంచి ఉన్నదంతా ఎక్కడి నుంచి అన్న సేవింగ్స్ వస్తే ఇక్కడ ఖర్చు పెట్టేసుకోవడం.
టు ఫైనాన్స్ పార్ట్ ఆఫ్ ఇట్స్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇది రెవెన్యూ అంటే కన్జంప్షన్, తినేసినట్టే అప్పటికి ఆ సంవత్సరం ఇంకా అయిపోయింది, అది మళ్ళీ రాదు. ఆ కన్జంప్షన్ ఎక్స్పెండిచరు అది కన్జ్యూమ్ చేసేస్తున్నాము, దానికోసం అయ్యే ఖర్చు. సేవింగ్స్ తగ్గుతాయి, సేవింగ్స్ మీద ఏం యాడ్ చేయట్లేదు అనమాట. రెవెన్యూ లోటు ఉందంటే సేవింగ్స్కి యాడ్ కావట్లేదు. ది సిచ్యువేషన్ మీన్స్ దట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు బారో నాట్ ఓన్లీ ది ఫైనాన్స్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు అప్పు చేయొచ్చు ఎవరైనా, మీరు కూడా ఇండివిజువల్గా అప్పు చేసి ఏదన్నా ఆస్తి, ఒక సైట్ కొనుక్కున్నారు, ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు అంటే ఏం నష్టం లేదు, తర్వాత తీర్చేయచ్చు. పెరుగుతుంటాయి, అప్రిషియేషన్స్ ఉంటాయి, దీంట్లో ఇన్కమ్స్ ఉంటాయి. లేకుంటే ఏదైనా ఇన్వెస్ట్ చేసినారు అప్పు చేసి అంటే మళ్ళీ తీర్చడం సులభం. అలా కాదు, అప్పు చేసి పెళ్ళి ఖర్చు పెట్టేసినారు, లేకుంటే ఇంకొకటి ఏదో పార్టీ చేసుకున్నారు, ఇంకా ఏవో బట్టలు కొనుక్కున్నారు, అన్నీ చేశారు, మళ్ళీ ఎట్లా తీర్చాలా? ఆ రెండు రకాల అప్పులు వేరే. అవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ కాదు, ఇక్కడ క్యాపిటల్ కోసం కాదు, రెవెన్యూ టు ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా కన్జంప్షన్ కోసం చేస్తాం. అదే రెవెన్యూ లోట్లో మనకు కనిపిస్తుంది. దిస్ విల్ లీడ్ టు బిల్డప్ ఆఫ్ స్టాక్ ఆఫ్ డెట్ అండ్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్. దీని కారణంగా ఇప్పుడు లక్షల కోట్లు మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులే, కేంద్ర ప్రభుత్వము అప్పులే. సో ఈ అప్పులు పెరుగుతూ ఉండే కొద్దీ ఏమంటే అప్పు తీర్చాలా, అదొక ఎప్పుడు తీర్చాలా? ప్రతి సంవత్సరం మనము అప్పు చేస్తూనే పోతున్నాం కదా. దీనివల్ల ఇంకొక నష్టం ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఈ ఇంట్రెస్ట్లు కట్టాలి. నాకు పర్సనల్గా నచ్చని విషయం ఏమంటే అప్పు అనమాట. నేను ఎప్పుడు అప్పు చేయను. ఒక్కసారి అమెరికాలో ఉన్నప్పుడు కారు తీసుకోవడానికి తీసుకున్న ఇమ్మీడియట్గా 1 ఇయర్లో క్లియర్ చేశాను, అంతే. ఇంకా లైఫ్లో అప్పు చేయలేదు. సో అప్పు అనేది చేస్తే ఏం నష్టం అంటే, అప్పు ఎందుకు చేయకూడదు అంటే దాంట్లో ఇంట్రెస్ట్ మనము పే చేయాల్సి వస్తుంది. ఆడ మనమేం తినింది లేదు, ఊరికే ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉండాలి. ఎందుకు కట్టాలి ఇంట్రెస్ట్లు? ఇప్పుడు వేరే దేశం వాళ్ళకి హ్యాపీ ఇంట్రెస్ట్లు వస్తుంటే మన దగ్గర వచ్చినంత ఇంట్రెస్ట్ ఎక్కడ రాదు, ఇస్తారు. గవర్నమెంట్ ప్రజల దగ్గర కూడా అప్పులు అందరి దగ్గర అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటా ఉంటే మరి క్యాపిటల్ మీద పెడితే కంట్రీ డెవలప్ అవుతుంది. సో రెవెన్యూ లోట్ అనేది అప్పుల పాలు చేసేస్తుంది ప్రభుత్వాన్ని. ఆఫన్ ది గవర్నమెంట్ రెడ్యూస్ ఇస్ ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ టు కాంపన్సేట్ రెవెన్యూ డెఫిసిట్. ఈ రెవెన్యూ డెఫిసిట్ని కాంపన్సేట్ చేసుకోవడం కోసము ఈ ప్రొడక్టివ్ అసెట్స్ ఏదైతే ఈ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా అసెట్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే అది చేయలేదు. దిస్ వుడ్ మీన్ లోయర్ గ్రోత్. ఇంకా లాంగ్ టర్మ్ చూసుకోండి, దానివల్ల గ్రోత్ తగ్గిపోతుంది. అడ్వాన్స్ వెల్ఫేర్ ఇంప్లికేషన్స్, అడ్వర్స్ వెల్ఫేర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. వెల్ఫేర్ ఇప్పుడు కూడా చేయలేము. ఎందుకు? మన కెపాసిటీ తగ్గిపోతూ వస్తుంది. లోన్స్ వడ్డీలు కట్టుకొని. సో రెవెన్యూ లోట్ అనేది మంచిది కాదు. ఉన్నంతలో ఖర్చు పెట్టుకోవడమే మంచిది ఎప్పటికైనా. కానీ ప్రతి సంవత్సరం మనము రెవెన్యూ లోటు చూస్తుంటాం. ఇప్పుడు ఇంకొకటి కోశ లోటు అనేది ఒకటి ఉంది, ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫిస్కల్కి రెవెన్యూకి తేడా. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్ అనుకో, రెవెన్యూకి సంబంధించి మాత్రమే పేరులోనే ఉంది కదా రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక్కడేమో ఫిస్కల్ డెఫిసిట్ అన్నారు, అంటే టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్. కానీ ఇక్కడ రిసిప్ట్స్లో టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ కదా. బారోయింగ్స్ని రిమూవ్ చేసేస్తున్నాం. రిసిప్ట్స్ అంటే ఎందుకని రిమూవ్ చేస్తాము? అదేమన్నా అప్పులు చేస్తే అదేం ఇన్కమ్ కాదు కదా. అదేముంది? డెఫిసిట్ అర్థం చేసుకోవాలంటే మనం తీసుకున్న అప్పుల్ని కన్సిడర్ చేయకుండా మిగిలిన టోటల్గా మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి చూస్తే ఆ డిఫరెన్స్ ఫిస్కల్ డెఫిసిట్, కోశ లోటు. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా గవర్నమెంట్ బడ్జెట్ని ఎవాల్యుయేట్ చేయడానికి. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్
ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇట్లా ఇంకొక రకంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఆర్ దోస్ రిసిప్ట్స్ విచ్ ఆర్ నాట్ బారోయింగ్స్. సో ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్లో టోటల్ రిసిప్ట్స్ తీసేయట్లేదు. దాంట్లో ఈ బారోయింగ్స్ అనేటివి మనము తీసుకోవట్లేదు, లెక్కలకి తీసేయట్లే. దేర్ ఫోర్ డు నాట్ గివ్ రైస్ టు డెట్. ఈ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే దాంట్లో డెట్స్ అంటే అప్పులు లేకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆర్ రికవరీ ఆఫ్ లోన్స్, ప్రొసీడ్స్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని అమ్మడము, ఇట్లాంటి పనులు ఏమన్నా చేస్తే వచ్చేటివి. సో అప్పు క్రియేట్ కాకుండా ఉంటుంది. బేసిక్గా ఇదే ఈజీ అర్థం చేసుకో. టోటల్ ఎక్స్పెండిచరు, టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ తీసేస్తే చాలు. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ రెండు తీసేస్తాము. మళ్ళీ అయితే బారోయింగ్స్ కూడా యాడ్ చేసేస్తాము వచ్చిన దానికి. సో అప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అనేది వస్తుంది, కోశ లోటు. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఉందనుకోండి ఎంతైనా, అది ఎట్లా మనం పూడ్చుతాం? ఆఖరికి అప్పులు చేస్తాం. ఈ గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నెట్ బారోయింగ్స్ అట్ హోమ్ వీటిని ఎట్లా ఫైనాన్స్ చేస్తాం ఈ ఫిస్కల్ డెఫిసిట్ని అంటే, ఈ దేశంలో చేసే అప్పులు ఆర్బీఐ నుంచి కూడా అప్పు చేస్తాము, తర్వాత విదేశాల నుంచి అప్పు చేస్తాం. వీళ్ళకి ఏం పోయింది సెంట్రల్ గవర్నమెంట్ కంటే, వాళ్ళకి పూడ్చుకోవాలా ఈ అప్పులన్నీ అన్నప్పుడు ఆర్బీఐ దగ్గర కూడా తీసేసుకుంటారు. ఆర్బీఐ ముద్ర కొట్టి ఇచ్చేస్తుంది. ఏముంది, ఈజీ కదా ముద్ర కొట్టే పని అంటే. మళ్ళీ ఆ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి చూసుకోవాలి కదా. సో దీనికంతా మళ్ళీ లాస్ట్కి ఎఫ్ఆర్బిఎం చట్టం గురించి కూడా చెప్తాను అది ఏంటి అని. ఇప్పుడు మనము నెట్ బారోయింగ్స్ అట్ హోమ్, సో బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ ఇంకా అబ్రాడ్, 3 రకాల బారోయింగ్స్. దేశంలో మనము బాండ్స్ అవన్నీ ఇష్యూ చేసి ఎట్లా చేసే బారోయింగ్స్ కావచ్చు, మళ్ళీ ఆర్బీఐ నుంచి చేసే బారోయింగ్స్ కావచ్చు, ఇంకా విదేశాల నుంచి తీసుకుంటున్న అప్పులు. ఇది విదేశాల నుంచి అప్పులు తీసుకుంటా పోయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లాస్ట్కి 91లో అంటే ముందు పరిస్థితులు అన్నమాట మనం గుర్తు తెచ్చుకుంటే, ఒకసారి 2 వారాలకి సరిపడా డబ్బులు మాత్రమే మిగిలేసరికి ఎంత కష్టమైంది ఆ టైంలోని. నెట్ బారోయింగ్స్ అట్ హోమ్ అంటే ఏంటంటే, డైరెక్ట్లీ బారోడ్ ఫ్రమ్ ది పబ్లిక్, ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్గా అప్పు చేయడము. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వేరియస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కానీ అట్లాంటి వాటికి, అందుకే వాటికి మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇండైరెక్ట్లీ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి బారోయింగ్స్ అంటే అప్పులు అంటూ చెయ్యరు కానీ ఎస్ఎల్ఆర్ పెంచుతారు, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. అది పెంచినప్పుడు అది ఎక్కువ డబ్బు వాళ్ళు పెట్టాల్సి వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ బారోయింగ్స్ కింద మనం లెక్కలు వేసుకోవచ్చు. ఇంకా ఇంకొకటి ఉంది, ప్రాథమిక లోటు అంటే ప్రైమరీ డెఫిసిట్. సో రెవెన్యూ లోటు చూసాము, కోశ లోటు చూసాము, ఇప్పుడు ప్రాథమిక లోటు కోసం ఆలోచిస్తున్నాం. ఏంటంటే, వీ మస్ట్ నోట్ దాట్ ది బారోయింగ్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్స్ ఆన్ అక్యుములేటెడ్ డెట్. డెట్ అప్ అనేది కలుస్తూ వస్తుందన్నమాట, ఒక సంవత్సరం అంతా. దానికి ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్స్ అంటే ఇంట్రెస్ట్ కట్టుకుంటా. ది గోల్ ఆఫ్ ది మెజరింగ్ ప్రైమరీ డెఫిసిట్ ఈస్ టు ఫోకస్ ఆన్ ది ప్రజెంట్ ఫిజికల్ ఇంబ్యాలెన్సెస్. ఇప్పుడు పాత ప్రభుత్వము ఎంతో అప్పులు చేసింది, దాని అప్పులు వడ్డీ కడుతున్నాము. ప్రస్తుత సంవత్సరానికి లెక్క వేసుకుంటే అదంతా ఇప్పుడు వచ్చి లోటు చూపిస్తే, మరి ప్రజెంట్ బడ్జెట్ యొక్క పర్ఫార్మెన్స్, ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి ఇవన్నీ మనకు అర్థం కావు కదా. ప్రాథమిక లోటు అన్నప్పుడు ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అనే కాంపోనెంట్ని తీసుకోకూడదు. టు అబ్టైన్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ బారోయింగ్స్ ఆన్ ది అకౌంట్ ఆఫ్ కరెంట్ ఎక్స్పెండిచర్స్ ఎక్సీడింగ్ రెవెన్యూస్. ప్రజెంట్ ఎక్స్పెండిచర్స్, ప్రజెంట్ రెవెన్యూస్కు సంబంధించింది ఇది. వాట్ హ్యాస్ బీన్ కాల్డ్ ది ప్రైమరీ డెఫిసిట్ దాన్నే.
సింప్లీ ది ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ది ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంతే. ఇప్పుడు మనం ఫిజికల్ డెఫిసిట్కి ప్రైమరీ డెఫిసిట్ రిలేటెడ్. ఫిజికల్ డెఫిసిట్ అనే దాంట్లో మనం ఏం చూస్తున్నాము, ఇంతకుముందు ఎప్పటి నుంచినో పేరకపోయిన అప్పుల మీద కడుతున్న వడ్డీల్ని కూడా లెక్కేసినాము. ఇప్పుడు అవి తీసేస్తాం. స్థూల ప్రాథమిక లోటు అంటే గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ అంటే గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను కోశ లోటు గురించి. దాంట్లో నుంచి నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ మనకు నెట్ అంటే మనం కట్టేటివి తర్వాత మనకు వచ్చేటివి తీసేస్తే వచ్చేది నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ మైనస్ ఇంట్రెస్ట్ రిసీప్ట్స్ అదే నెట్ అంటే. ఆ నెట్ డొమెస్టిక్ లెండింగ్. సో వీటిని తీసేస్తే నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేస్తే అప్పుడు స్థూల ప్రాథమిక లోటు అనేది వస్తుంది. ఇప్పుడు ఒక ఫిగర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోటు 3 రకాల లోటు అని చెప్పాను కదా. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చారు. దాన్ని తీసుకొని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి. ఈ టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జీడిపి పర్సంటేజ్ ఒక ఫిగర్స్ తీసుకుంటే కంటే కూడా జీడిపి పర్సంటేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఫిగర్స్ అనేటివి మారుతూ ఉంటాయి ఇన్ఫ్లేషన్ వలన, ఇంకా ఎన్నో కారణాల వలన. యాక్చువల్ ఫిగర్స్ కాకుండా ఇది 2017-18కి సంబంధించి జీడిపి బేస్ చేసుకొని పర్సంటేజెస్ అనమాట. ఈ ట్యాక్స్ రెవెన్యూ 7.3% ఆఫ్ జీడిపి ఉంటే నాన్ ట్యాక్స్ 1.6 ఉంది. రెవెన్యూ రిసిప్ట్స్ ఈ రెండు కలిపినామంటే 8.9 కదా. ఇంకా వేరేటివి ఏవో చిన్నవి ఉంటాయి రిసిప్ట్స్, అంతా కలిపితే 9% అది. ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ 9% ఆఫ్ జీడిపి ఉన్నప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ 9% ఉన్నాయి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసినామనుకో, ఇప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్సే చాలా పోతున్నాయి దాంట్లో. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 3.1% ఆఫ్ జీడిపి ఇంట్రెస్ట్కే కట్టడానికే పోతుంది. ఇంకా సబ్సిడీస్ చాలా ఇస్తున్నాం 1.4%. తర్వాత డిఫెన్స్ 1%. చాలా ఈ 3 అనవసరమైనట్టు మేజర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అవాయిడబుల్. ఇప్పుడు డిఫెన్స్, ఇప్పుడు వేరే దేశాలతో బాగుంటే ఇంత ఖర్చులు ఉండవు కదా మనకి. తర్వాత మేజర్ సబ్సిడీలు అన్నీ ఇచ్చుకుంటాము. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేసుకుంటాం. వీటికే టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చి 10.9% ఆఫ్ జీడిపి ఉంది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇది రెవెన్యూ రిసిప్ట్స్. ఈ మధ్యలో తేడా ఉంది కదా, డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కదా రిసిప్ట్స్ కంటే. కాబట్టి ఆ తేడా ఎంత ఉంది? 1.9%. 10.9లో 9 తీస్తే 1.9%. దట్ ఈస్ ది రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ రసీదులు, రెవెన్యూ వ్యయం ఈ మధ్యలో ఉన్న తేడా ఎంత ఉంది? 1.9% ఆఫ్ జీడిపి ఉంది. దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఇప్పుడు నేను పర్సంటేజెస్లో చెప్తున్నాను, ఇక్కడ ఫిగర్స్ కాదు. సో జీడిపి పర్సంటేజ్ లెక్కలేసాం. వీటి మీద మనకి మళ్ళా చట్టం ఉందన్నమాట. ఎంత జీడిపిలో ఎంత పర్సెంట్ మనము చేయొచ్చు. క్యాపిటల్ రిసిప్ట్స్. ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ ఎన్ని రకాలంటే ఒక 3 రకాలు మెయిన్గా చూద్దాం. ఇక్కడ రికవరీ ఆఫ్ లోన్స్, అప్పులు ఇచ్చింటుంది గవర్నమెంట్, అదేం పెద్దగా రాదు, 0.1% ఆఫ్ జీడిపి వస్తుంది. అదర్ రిసిప్ట్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్ 0.4%, ఎప్పుడు అమ్ముకోవడమే వీళ్ళ పని. తర్వాత బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, అప్పులన్నీ చేస్తాం, 3.2% చేస్తాం. సో ఇవన్నీ కలిపితే క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత వచ్చింది? 3.7% ఆఫ్ జీడిపి క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ చూస్తే 1.8%. ఇంకా టోటల్ ఎక్స్పెండిచర్ చూద్దాం. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు కలిపితే కదా టోటల్ ఎక్స్పెండిచరు. అంటే 12.7%. రెవెన్యూ ఎక్స్పెండిచరు 10.9 ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచరు 1.8 ఉంది.
ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 12.7% ఈజ్ ది టోటల్ ఎక్స్పెండిచర్. దీన్ని రెండు భాగాలు చేస్తాం. మళ్ళీ ఎక్స్పెండిచర్లో రెండు భాగాలు చెప్పాను కదా, క్యాపిటల్ ప్లాన్, నాన్ ప్లాన్ అని. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, రెవెన్యూ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అనేది లెక్కేద్దాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఇన్కమ్ తీసేసి తర్వాత వీటిల్లో క్యాపిటల్ రిసిప్ట్స్, ఇప్పుడు టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్లో టోటల్ ఇన్కమ్ తీసేయట్లే, టోటల్ ఇన్కమ్ తీసేసి మళ్ళా ఈ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ కలపాలి. అప్పుడు కదా రెవెన్యూ ఫిజికల్ ఆర్ కోశ లోటు అప్పుడు వస్తుంది. సో ఈ మూడు తీసేసి బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ కలిపే బదులు ఈ రెండు తీసేయచ్చు. అది కూడా రాశాడు ఇక్కడ. 4A 4B తీసేసాడు. 6లో అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ రిసిప్ట్స్ తీసేసి తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్లో రికవరీ ఆఫ్ లోన్స్, అదర్ రిసిప్ట్స్ పిఎస్సి అంటే నాన్ డెట్ క్రియేటింగ్, అప్పు తయారు చేయని ఏవైతే ఉన్నాయో ఆ రెండు తీసేసాడు అనుకోండి. అప్పుడు మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది వస్తుంది 3.2%. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీంట్లో మనము ప్రైమరీ డెఫిసిట్ ఇది ఉండకూడదు అసలు. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఈ సంవత్సరం మనం చేస్తున్న తప్పు ఎంత, ఈ సంవత్సరం ఎంత యాడ్ చేస్తున్నాము అంటే 0.1%. అంటే అక్కడ మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని ప్రైమరీ డెఫిసిట్లో ఏం చేస్తాం, దీంట్లో నుంచి ఫిజికల్ డెఫిసిట్లో నుంచి. సో ఇంట్రెస్ట్ పేమెంట్సే 3.5 అంటే లాస్ట్ గవర్నమెంట్స్ వలన మనకు పడ్డ బర్డన్ వచ్చి 3.1%. అది తీసేస్తేనే ఇప్పుడు ప్రైమరీ డెఫిసిట్ అనేది మనకు అర్థమవుతుందంటే ఈ సంవత్సరం మనం చేస్తున్నది ఎంత యాడ్ చేస్తున్నాము అంటే 0.1% ఆఫ్ జీడిపి మనము ఈ అప్పులకి యాడ్ చేస్తున్నాము అన్నట్టు లోటు ఈ సంవత్సరంది. మనం పాత సంవత్సరం చేస్తున్న అప్పులు వాటిని తీర్చేది పోగా మళ్ళీ కొత్తగా చేస్తున్న ఇదన్నమాట. ఇక్కడ అట్లా ఉండకూడదు. ఇది తక్కువ ప్రైమరీ డెఫిసిట్ ఉండకూడదు దేశంలో. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలను. ఇవన్నీ చూస్తే మీకు ఇప్పుడు రిలేషన్షిప్ అర్థమవుతుంది. ఇవన్నీ ఒక చోట పెట్టి ఒక టేబుల్లో ఇచ్చాం కాబట్టి ఎన్ని రకాల డెఫిసిట్స్ ఉన్నాయి, ఏంటి వీటి కథ అని. ఇప్పుడు కోశ విధానం అంటే ఏంటి? కోశ విధానం అంటే ఫిజికల్ పాలసీ. దీని ద్వారా దీని ఇన్స్ట్రుమెంట్ ఏంటి? బడ్జెట్ అన్నమాట. త్రూ చేంజెస్ ఆఫ్ ఇన్ ఇట్స్ ఎక్స్పెండిచర్ అండ్ ట్యాక్సెస్ ది గవర్నమెంట్ అటెంప్ట్స్ టు ఇంక్రీజ్ ది అవుట్పుట్ అండ్ ఇన్కమ్ అండ్ సీక్స్ టు స్టెబిలైజ్ ది అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ది ఎకానమీ. ఎకానమీలో ఆటుపోటుల్ని లేకంటే స్థిరీకరించడము, డిమాండ్ క్రియేట్ చేయడము, డిమాండ్ తగ్గించడము, ఏదైనా కానీ ట్యాక్స్లు విధించడము, ఇవన్నీ కూడా. ఇప్పుడు డిమాండ్ తగ్గించడం అంటే ఎట్లా చేస్తుందంటే ఇప్పుడు సిగరెట్లు ఉంటాయి, ట్యాక్స్ పెంచేస్తారు, డిమాండ్ తగ్గుతుంది కదా, అట్లా అనమాట. ది గవర్నమెంట్ డైరెక్ట్లీ అఫెక్ట్స్ ది లెవెల్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇన్కమ్ ఇన్ 2 స్పెసిఫిక్ వేస్. 2 రకాలుగా ఇది చేస్తుంది. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కుంటుంది గవర్నమెంట్. చాలా బిగ్గెస్ట్ కస్టమర్ ఆర్ పర్చేజర్ అనమాట గవర్నమెంట్. ఇంక్రీజ్ ది అగ్రిగేట్ డిమాండ్, ట్యాక్సెస్ అండ్ ఇంకా ట్యాక్సెస్ ఉంటాయి. ట్రాన్స్ఫర్ అఫెక్ట్స్ ది రిలేషన్షిప్. సో ట్యాక్సుల ద్వారా, పర్చేజెస్ ద్వారా ఇది డిమాండ్ని కంట్రోల్ చేయగలదు. తర్వాత ట్రాన్స్ఫర్స్, దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్కమ్ అండ్ డిస్పోజబుల్ ఇన్కమ్, ది ఇన్కమ్ అవైలబుల్ ఫర్ కన్జంప్షన్ అండ్ సేవింగ్స్ విత్ ది హౌస్ హోల్డ్స్ అనేది వీళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. ఎంత టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది, డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది. ఇంకా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంది, విత్త బాధ్యత బడ్జెట్ యాజమాన్య చట్టం. ఇది 2003లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ చట్టం ఇది, ఎఫ్ఆర్బిఎం యాక్ట్. అవి ఏం చెప్తాంది ఇది అనేది చదువుతా పోతాను ఫాస్ట్గా. ది యాక్ట్ మ్యాండేట్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు
టేక్ అప్రాప్రియేట్ మెజర్స్ టు రెడ్యూస్ ది ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ కోశ లోటుని తగ్గించాలా. టు నాట్ మోర్ దాన్ 3%, 3% కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ ఎలిమినేట్ ది రెవెన్యూ డెఫిసిట్, అసలు రెవెన్యూ డెఫిసిటే ఉండకూడదు. ఆ తర్వాత దేర్ ఫోర్ బిల్డప్ అడిక్వేట్ రెవెన్యూ సర్ప్లస్. రెవెన్యూ సర్ప్లస్ ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ 3% కంటే ఉండకూడదు, అసలు రెవెన్యూ లోటు అనేదే ఉండకూడదు అనేది వీళ్ళు చెప్పారు. ఇట్ రిక్వైర్స్ ది రిడక్షన్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్ బై 0.3% ఆఫ్ జీడిపి ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరము ఫిజికల్ డెఫిసిట్ని 0.3% తగ్గించుకుంటూ వెళ్ళిపోయి తర్వాత రెవెన్యూ డెఫిసిట్ 0.5% తగ్గించుకుంటా పోండి. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ అచీవ్డ్ త్రూ ట్యాక్స్ రెవెన్యూస్, ది నెసెసరీ అడ్జస్ట్మెంట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఏ రిడక్షన్ ఇన్ ఎక్స్పెండిచర్. ఒకవేళ మీరు ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకోలేకపోతే అప్పుడు ఏం చేయాలా? ఈ అడ్జస్ట్మెంట్స్ ఖర్చులు తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఇది ప్రూడెన్స్, ఫైనాన్షియల్ ప్రూడెన్స్ చెప్తాంది ఇక్కడ. ఏది కరెక్టో అది చెప్తున్నాం. ది యాక్చువల్ డెఫిసిట్ మే ఎక్సీడ్ ది టార్గెట్ స్పెసిఫైడ్ ఓన్లీ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఎప్పుడైతే నేషనల్ సెక్యూరిటీస్, నేషనల్ కెలామిటీస్ ఏమన్నా పెద్ద పెద్దవి వచ్చినప్పుడు, ఎక్సెప్షనల్ గ్రౌండ్స్ లైక్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ ఉంది, ఆ టైప్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఏమైనా స్పెసిఫై చేసుకొని అప్పుడు డీవియేట్ కావచ్చు. ఇంకా ఏం చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్ షల్ నాట్ బారో ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఊరికే ఆర్బీఐ దగ్గరికి ఈజీ కదా వెళ్ళిపోవడము, వాళ్ళు ఏం అడగరు, వీళ్ళే అపాయింట్ చేసింటారు ఆర్బీఐ గవర్నర్ని. అడ్వాన్స్ ఎక్సెప్ట్ బై వే ఆఫ్ అడ్వాన్సెస్ టు మీట్ టెంపరరీ ఎక్సెసెస్ ఆఫ్ క్యాష్ డిస్బర్స్మెంట్స్ ఓవర్ క్యాష్ రిసీప్ట్స్. ఇప్పుడు క్యాష్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు కావాలంటే టెంపరరీగా ఏదో అడ్వాన్సెస్ తీసుకోవచ్చు ఆర్బీఐ దగ్గర. ఆర్బీఐ మస్ట్ నాట్ సబ్స్క్రైబ్ టు ది ప్రైమరీ ఇష్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ది ఇయర్ 2006-07 నుంచి. అసలు ఇప్పుడు ఇష్యూ చేస్తా అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిని తీసుకోకూడదు ఆర్బీఐ. మెషర్స్ టు బి టేకెన్ టు ఎన్షూర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫిజికల్ ఆపరేషన్స్. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ఆర్థిక వ్యవహారాలలో పెంచుకోవాలి. ఇంకా ఏం చెప్పారంటే ఇంకొక 2 పాయింట్స్ చెప్పారు వీళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ టు లే బిఫోర్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ 3 స్టేట్మెంట్స్: మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. ఇప్పుడు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్, ఇది ఒకటే కాదు, ఇంకా మీడియం టర్మ్లో ఏం చేస్తున్నారు, ఇంకా స్ట్రాటజీ ఏంటి, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్పాలి ప్రతి సంవత్సరము. క్వార్టర్లీ రివ్యూ ఆఫ్ ది ట్రెండ్స్ ఇన్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. ప్రతి 3 నెలలకి త్రైమాసికంగా ఒక రివ్యూ చేసుకోవాలి. బడ్జెట్ ఏమైనా మామూలుగా బడ్జెట్ ఉంటుంది, వీళ్ళు బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెడతారు, బడ్జెట్లో కంటే తక్కువ వస్తుంది, ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎస్టిమేట్స్ వేరు, రియల్ వేరు. అందుకోసము అవన్నీ చేసి 3 నెలలకు ఒకసారి చేసి పార్లమెంట్కి చెప్పాలి. సో ది యాక్ట్ అప్లైస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. కానీ 26 రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ లెజిస్లేషన్స్ అనేటివి చేసుకున్నాయి. బ్రాడ్ బేస్డ్గా ఉందన్నమాట అదంతా. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. అయితే నెక్స్ట్ సెషన్లో ఒక ఇయర్ 21-22 ఇయర్ తీసుకొని ఇవన్నీ ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, ఇవన్నీ కూడా లోటు ఎంత వచ్చింది, ఇవన్నీ ఫిగర్స్, ఒక సంవత్సరం ఫిగర్స్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకు అక్కడ, అదన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి సంవత్సరము మనం బడ్జెట్ కొత్తవి వస్తూ ఉంటుంది, దాన్ని చూస్తూ ఉంటాం. అర్థం చేసుకోవాలంటే ఇంతవరకు నేను చెప్పిన బేసిక్ ఉంది కదా, ఆ డయాగ్రామ్ ఉంది కదా, దాని ప్రకారం మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఇప్పుడు చెప్పిందంతా ఒకసారి చూడకుండా రాయండి. డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి వెనక్కి ముందరికి వెళ్ళి దీన్ని ఈ బేస్ అనేది మీ దగ్గర ఉంటే మీకు బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు అర్థమవుతా వస్తుంది. ఏంటి బడ్జెట్, ఈ డెఫిసిట్స్ ఏంటి, లేకుంటే ఏముంది అదొక నెంబర్ అనుకుంటాం అంతే, మనకి ఏం అర్థం కాదు. ఓకే, ఆ డెఫిసిట్ అయితే ఏంటి, ఈ డెఫిసిట్ అయితే ఏంటి అనుకుంటాం. కానీ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిండే ఫౌండేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ కాల్ 810101405060 ఈ మెంటార్షిప్ గురించి కానీ టెస్ట్ సిరీస్ గురించి కానీ. నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయాలంటే 85 నెంబర్, అది ఓన్లీ వాట్సాప్ కోసమే వాడండి, కాల్ చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.